ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడవు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు, నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయుటకు ఈ గూగుల్ మీట్ ద్వారా మాకు కల్పించిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయమున ఇంతవరకు మీరు మహిమ పొందుకున్నారు. ఇప్పుడు వాక్యం ద్వారా మహిమ పొందుకొనండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకము సహాయం మనకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి మాట్లాడుచుండగా తండ్రి చిత్తము, క్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నటకు సహాయము దయచేయండి. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసుడను అల్పుడను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకొనండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు 21వ తారీఖు 8వ మాసము 2026వ సంవత్సరము. మరి ఇజ్రాయెల్ దేశంలో 8వ తారీఖు ఎల్లుల్ మాసము 5867వ సంవత్సరము. ఈరోజు మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలులందరితో కలిసి ఏకీభవిస్తూ చదవలసిన లేఖన భాగము ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 42 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు చదువుతున్నాను. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగలిట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునుగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనడి. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నేను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువుని అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 42 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 42 వచనాలు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగునే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు త్రినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచునుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందరు. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచుందరు. ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండడి అంటున్నాడు. ఈ 2 లేఖన భాగనాలు ద్వితీయోపదేశ కాండము, మత్తయి సువార్త కలిపి చదివితే ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యము మనకిందులో కనపడుతుంది. మరి చదవబడినటువంటి ద్వితీయోపదేశ కాండంలో మరి విషయాలు వేరుగా ఉన్నాయి. చదవబడినటువంటి మత్తయి సువార్తలో విషయాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ వివాహం గురించి మాట్లాడుతున్నాడు, అలాగునే బీదల గురించి మాట్లాడుతున్నాడు, తాకట్టు గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రాణము, అప్పు, పేదవారి గౌరవము, దయ వంటి విషయాలు ఇక్కడ కనపడతా ఉంటాయి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 42లో
యేసు ప్రభువారు నోవహు దినాలు, అకస్మాత్తుగా వచ్చే తీర్పు, మనుష్య కుమారుని రాకడ, మెలకువ గురించి బోధిస్తూ ఉంటాడు. ఇందులో మరి ఈ రెండిటిని కలిపేది ఏమిటి అని అంటే, మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంగా ఉండటం, అలాగనే ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండడం. ఈరోజు మరి ధ్యానం చేస్తున్న అంశంలో నిన్నటి దినం వివాహ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకున్నాం. అది కూడా ఈరోజు కొంత భాగం కలుస్తూ చాలా విషయాలు ఈరోజు చదవబడిన లేఖన భాగాల్లో మనం నేర్చుకోబోతున్నాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ఆమేన్. మొట్టమొదటిగా, కొత్తగా పెళ్ళైన వాడికి 1 సంవత్సరం ఏ పని చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనంలో, ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను. ఇది చాలా ప్రత్యేకమైన ఆజ్ఞ. మరి వివాహము కేవలము ఇద్దరి మధ్య ఒక ఒప్పందము, ఒడంబడిక మాత్రమే కాదు, కుటుంబము మరియు సమాజాన్ని నిర్మించే పవిత్రమైనటువంటి బాధ్యత. ఆదికాండంలోని దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని అంటున్నాడు. ఆ విస్తరించుట ద్వారానే సమాజం ఏర్పరచబడుతుంది. కాబట్టి కుటుంబము మరి సమాజాన్ని నిర్మించే పవిత్రమైనటువంటి బంధము, నిబంధన అది. అందువల్ల కొత్తగా వివాహం చేసుకున్న పురుషుడికి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి సమయం కావాలి, భార్యతో సంబంధం బలపరచడానికి సమయం కావాలి, అలాగనే ఇంట్లో ఆనందాన్ని అనుభవించడానికి కూడా అతడికి సమయము కావాలి. అందుకే సంవత్సరం పాటు దేవుడు అతడికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆత్మీయ సూత్రం ఏంటంటే, దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రమే కాదు, కుటుంబ జీవితాన్ని కూడా విలువైనదిగా చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో కుటుంబ జీవితము, ఆధ్యాత్మిక జీవితము కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పెళ్ళైన వాడికి 1 సంవత్సరము ఇంట్లో ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక వివాహము గురించి మనము నిన్నటి దినమున మనం చూసుకున్నాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అని అంటున్నాడు. అంటే మరి కుటుంబంలో ప్రేమ, త్యాగము, బాధ్యత ఇవి చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు కూడా ఈ వివాహ వ్యవస్థను తాను మాట్లాడుతున్నప్పుడు సృష్టి ప్రారంభానికి తీసుకొని వెళ్తాడు. నిన్నటి దినంలో కూడా మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరును ఏక శరీరంగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా అని అంటున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనంలో, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా కుటుంబానికి సమయము కేటాయించడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది వివాహ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసింది. మూడవది, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు నోవహు దినముల వలె అని గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగునే ఉండును. అంటే ఇక్కడ ఏమీ తేడా లేదు. నోవహు దినాల్లో భూమి మీద ఏం జరిగిందో ఇప్పుడు కూడా యేసు ప్రభు రాకడ సమయంలో కూడా అలాగునే ఉంటుందని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎందుకు యేసు ప్రభు వారు నోవహు కాలాన్ని ఉదాహరణగా తీసుకున్నారు అని అంటే, నోవహు కాలంలో ప్రజలకి తీర్పు వస్తుందని తెలిసి కూడా మరి నోవహు అందరికి 120 సంవత్సరాలు దాదాపుగా అందరికి ప్రకటిస్తూ ఉన్నాడు, తీర్పు వస్తుంది, జలప్రలయం వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనము అనేక మందికి సువార్త చెబుతా ఉన్నాం. యేసు ప్రభు రెండవ రాకడ వస్తుందని చెప్పినప్పటికీ కూడా అందరూ ఇలాంటి సాధారణ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇలాగునే ఆనాటి దినాలు ఎలాగున్నాయో ఈనాటి దినాలు అలానే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి అంచె దినాల్లో ఇక్కడ టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి జీవితము, ఆ రోజుల్లో ఉన్న జీవితం, అది మెట్టుకు 2 కూడా సమానమే. సమాజంలో ఆ వివాహ వ్యవస్థ, తినుట, త్రాగుట అన్నీ కూడా అలాగునే సేమ్ ఉంటాయని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ సమస్య వివాహం కాదు, ఇక్కడ సమస్య సాధారణ జీవితం కాదు. కానీ సమస్య ఏంటంటే దేవుని హెచ్చరికను పట్టించుకోకపోవడం. దేవుడు
తాను తీర్పు తీరుస్తాడు అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఆ తీర్పును లక్ష్య పెట్టలేదు, ఆ తీర్పు గురికి భయపడలేదు. ఇది నోవహు దినముల వలె. ఆనాడు తీర్పుకి భయపడలేదు, ఈనాడు కూడా మనం ఎంత సువార్త చెప్పినా ఎవరు కూడా దేవుని రెండవ రాకడలో ఆయన ఏం చేయబోతాడు ఇవన్నీ చెబుతున్నా కూడా ఎవరు కూడా లక్ష్య చేయట్లేదు. ఇక్కడ నోవహు కాలములో సమయము అవకాశం, అది ఇప్పుడు కూడా సమయము అవకాశం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాల్లో జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండను. ఇది తీవ్రమైన హెచ్చరిక, భయంకరమైన హెచ్చరిక. వారు ఏమనుకున్నారు, ఆనాడు ఏమనుకుంటున్నారు, ఈనాడు ఏమనుకుంటున్నారు అని అంటే ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నారు, ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నారు. కానీ దేవుని తీర్పు వచ్చినప్పుడు అవకాశము పోయింది, ముగిసిపోయింది. వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. అందుకే మనము నోవహు దినములో సమయం ఇంకా ఉందనుకుంటున్నారు, కానీ అవకాశం పోయింది. ఈరోజు మనము కూడా ఇంకా రక్షణ పొందుకుందాంలే, లేకపోతే ఇంకా చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగా మనం ఉంటే అవకాశం పోతుంది. కొంతమందికి యేసు ప్రభు గురించి తెలుసు, సంఘంలో పాటలు పాడతారు, కొంతమంది సండే స్కూల్ తీసుకుంటారు, అయినా రక్షణ పొందుకోవట్లేదు, రక్షణ ఓడలోకి రావట్లేదు. ఇంకా చూద్దాంలే, చేద్దాంలే, వాళ్ళు తీసుకున్నప్పుడు తీసుకుంటా, వీళ్ళు తీసుకునేటప్పుడు తీసుకుంటా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జలప్రలయం వచ్చినట్టు యేసు ప్రభు రాకడ వస్తే మన పరిస్థితి ఏమిటి? మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని వాక్య ప్రకారముగా మనం చూడట్లేదు. వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. 120 సంవత్సరాలు ఆ నోవహు ఎంత ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఒక్కడంటే ఒక్కడు, నోవహు కుటుంబము తప్పించి ఒక్కరంటే ఒక్కరు కూడా యేసు ప్రభు దేవుని మాట వినలేదు. ఈరోజు సేవకుడు ఎంత చెబుతున్నా, దేవుడు ఎంత చెబుతున్నా కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని అంటే ఆ ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొని అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు. నోవహు కాలములో సమయము అవకాశము, ఇప్పుడు ఈ దినాల్లో అంచె దినాల్లో కూడా దేవుడు సమయం అవకాశం ఇచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనంతో సంబంధం ఏమిటి? ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు క్రొత్తగా పెండ్లి చేసుకొని కుటుంబాన్ని నిర్మించుకోవడానికి సమయం తీసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సమయం ఎప్పటికీ నీ చేతిలో ఉండదు. అక్కడ వివాహ వ్యవస్థ గురించి సమయం ఇచ్చాడు దేవుడు, అది బలోపేతం చేసుకోవడానికి, కుటుంబాన్ని బలపరుచుకోవడానికి, కుటుంబాన్ని నిర్మించుకోవడానికి. ఇప్పుడు యేసు ప్రభు వారు వరుడుగా రాబోతున్నాడు. ఈ వధువుకి సమయం లేదు, ఆ సమయము ఎప్పటికీ మన చేతిలో ఉండదు. దేవుడిచ్చిన సమయంలోనే మనం దేవుని కొరకు సిద్ధపడాలి. జీవితము, మనకిచ్చిన జీవితము దేవుని వరం, కానీ సమయం మాత్రము దేవుని ఆధీనంలో ఉంది, దేవుని ఆధీనంలో ఉంది. అక్కడ వివాహ వ్యవస్థలో 1 సంవత్సరం కుటుంబం నిర్మించుకోవడానికి, ఇప్పుడు ఈ కుటుంబ వివాహం, ఈ ఆధ్యాత్మిక వివాహం, యేసు ప్రభు వరుడు, మనం వధువు, ఈ వివాహ వ్యవస్థలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకనంటే ఆ సమయము మనము పెట్టుకున్నట్టు కాదు, మనం అలారం పెట్టుకుంటున్నట్టు కాదు. మనం చూడండి, కొంతమంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫాస్ట్గా పెట్టుకుంటారు, కొంతమంది లేటుగా పెట్టుకుంటారు. సమయాన్ని నీవు నిర్ణయించుకుంటున్నావు, కానీ సమయం అనేది దేవుని ఆధీనములో ఉన్నది. ఈ ఆధ్యాత్మిక రాబో వరుడితో జరగబోయే వివాహ వ్యవస్థలో సమయం అనేది దేవుని స్వాధీనంలో ఉంది. కాబట్టి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. 6వది, తిరగలి రాళ్ళు తాకట్టు పెట్టకూడదు అని అంటున్నాడు. తిరగటి రాళ్ళు తాకట్టు పెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 6వ వచనం. తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు, అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఎందుకు ఈ 2 తాకట్టు పెట్టుకోకూడదు అని అంటున్నాడు. ఆ కాలంలో ధాన్యాన్ని పిండిగా మార్చడానికి తిరగలి అవసరం. అది తీసుకుంటే కుటుంబము ఆహారము తయారు చేసుకోలేదు, గింజలు ఎవరు తినలేరు. ఇజ్రాయెల్ దేశంలో రొట్టె ప్రధానమైనటువంటి ఆహారం. ఇక్కడ మన భారతదేశంలో బియ్యం ఎలాగునో
అక్కడ రొట్టె, ఇక్కడ రైస్ ఎలాగునో అక్కడ బ్రెడ్. అది తీసుకుంటే కుటుంబము ఆహారము తయారు చేసుకోలేదు. అందువల్ల ప్రతి ఒక్కరి దగ్గర తిరుగటి రాయి, తిరుగటి మీద దిమ్మె ఉంటుంది. అయితే పేదవాడి దగ్గర అప్పు వసూలు చేయడానికి అతని జీవనాధారమైన ఈ తిరుగటి రాయినైనను, తిరుగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టుకోకూడదు అని అంటున్నాడు. అది దేవుని దృష్టిలో తప్పు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 25:35-40 చూస్తే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు అని అంటాడు. వాళ్ళు అడుగుతారు, నీకెప్పుడు ఆహారం పెట్టాం మేము, నువ్వెప్పుడు ఆకలి ఉన్నావు, నీకెప్పుడు ఆహారం పెట్టారు అని అంటే, ఒక పేదవాడికి ఆహారం పెడితే యేసు ప్రభు వారికి పెట్టినట్టే. ఒక పేదవాడికి బట్టలు ఇస్తే, వస్త్రాలు ఇస్తే యేసు ప్రభుకి వస్త్రాలు ఇచ్చినట్టే. ఇక్కడ యేసు ప్రభు యొక్క బోధలో మనకి ఏం కనబడుతుందంటే, మనిషి అవసరాన్ని చూడడం అంటే యేసు ప్రభువుని చూడడమే. మనిషికి సేవ చేస్తున్నామనంటే యేసు ప్రభువుకి సేవ చేస్తున్నట్టే. ఇలాంటి వారిలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అని అంటాడు. అంటే ద్వితీయోపదేశ కాండము పేదవాడి జీవనాధారాన్ని కాపాడుతుంది. పేదవాడి జీవనాధారాన్ని తొలగించట్లేదు, కాపాడుతుంది ధర్మశాస్త్రం. యేసు ప్రభు వారు ఆ సూత్రాన్ని ప్రేమ అలాగనే సేవగా మరింత లోతుగా తన శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి తిరుగటి రాళ్లను తాకట్టు పెట్టుకోకూడదు. 7వది మనిషిని దొంగలించడం, దాసుణ్ణి దొంగలించడం. ఒకడు ద్వితీయోపదేశకాండం 24:7 ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను అని అంటున్నాడు. ఒక సహోదరుని దొంగలించి, అంటే మన భాషలో చెప్పాలంటే కిడ్నాప్ చేసి తన దాసునిగా చేసుకున్నా, లేకపోతే ఇతరులకు అమ్మినా కూడా ఆ అపహరించినటువంటి ఇశ్రాయేలీయుడు చంపబడాలి, చావవలెను అంటాడు. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. ప్రతిసారి దేవుడు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు అని అంటున్నాడు. ఇశ్రాయేలులో ఒకరిని అపహరించి బానిసగా అమ్మితే అది తీవ్రమైనటువంటి నేరము, దానికి తీవ్రమైనటువంటి మరణ శిక్ష. ఎందుకంటే మనిషిని ఆస్తిగా చూడకూడదు. ఎందుకు? పౌలు రాస్తున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటున్నాడు. మనము యేసు ప్రభు రక్తము చేత కొనబడిన వారము కాబట్టి ఈ రక్తము చేత కొనబడిన మనల్ని ఇతరులకి అమ్మకూడదు. క్రీస్తులో మనిషి విలువ దేవుని దృష్టిలో చాలా అమూల్యమైనది. కాబట్టి ఒక ఇశ్రాయేలీయుడు తన సహోదరుణ్ణి అమ్మకూడదు, బానిసగా చేసుకోనకూడదు. 8వ అంశము చదువుకున్న లేఖన భాగాల్లో ద్వితీయోపదేశ కాండం 24:8-9 కుష్ఠరోగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి అని అంటున్నాడు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రము ద్వారా యాజకుల బోధను పాటించాలి. కుష్ఠరోగం వచ్చినప్పుడు యాజకులు వాళ్ళకి ఏం చెబుతున్నారో, 7 దినములు ఎలాగున పాలెం బయట ఉండాలో, స్వస్థత పొందుకున్న తర్వాత ఏం చేయాలో, ఇవన్నీ కూడా వాళ్ళ బోధను పాటించాలి. మిరియాము సంఘటన గుర్తు చేసుకోవాలి అని ధర్మశాస్త్రంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అలాగనే సమాజ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు అందరిని ఏం చేశారు? ఇళ్లల్లో ఉన్నవారిని ఇళ్లల్లో ఉండమన్నారు. కరోనా సోకిన వారిని ఏం చేశారు? ఐసోలేషన్లో పెట్టారు. వాళ్ళని హాస్పిటల్స్లో కానీ ప్రత్యేక గదుల్లో కానీ పెట్టారు. ఎందుకనంటే అది ఇతరులకి వ్యాపించకుండా, ప్రాణ నష్టము జరగకుండా సమాజాన్ని కాపాడడానికి. యేసు ప్రభు వారు దేవుడు ఎందుకు ధర్మశాస్త్రములో, లేఖనంలో అలా చెప్పాడు అనంటే పాలెం యొక్క పరిశుద్ధత కాపాడబడాలి, అలాగనే సమాజం యొక్క రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్.
ప్రభుత్వాలు అలాంటి చర్యలు తీసుకుంటాయి, అధికారులు అలాంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మన రాజుల రాజు ప్రభువుల ప్రభువు కూడా అదే విషయం, ఆ విషయం ద్వారానే ఇవన్నీ కూడా వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో కుష్ఠరోగులతో ఎలా వ్యవహరించారు, మరి మార్కు సువార్త మొదటి అధ్యాయము 40 నుండి 45 వచనాలు చూసుకుంటే, ఒక కుష్ఠరోగి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 40 నుండి 45 వచనాలు, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. మనం పాత నిబంధనలో చూస్తే కుష్ఠరోగి సమాజంలోనికి రాకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వస్తే అతడు దుప్పటి కప్పుకొని నేలకు వంగి నడుస్తూ నేను అపవిత్రుడను అని కేకలు వేసుకుంటూ వెళ్తే ఇతరులు దారిస్తే అతడు వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు కుష్ఠరోగుల పట్ల ఎలాంటి దయను చూపిస్తున్నాడు అని అంటే, 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ విషయం చూడండి, కుష్ఠరోగుల్ని ఎవ్వరు తాకరు, ఎవ్వరు కూడా తాకకూడదు. అతడు దుప్పటి కప్పుకొని నేలకు వంగి నడుస్తూ నేను అపవిత్రుడని చెబితే అందరూ దూరం తొలగిపోతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మీద కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, కుష్ఠరోగిని ముట్టడం అని అంటే మామూలు విషయం కాదు ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజుల్లో. కానీ యేసు ప్రభు వారు మాట ఇక్కడ చూడండి, 41వ వచనం ప్రారంభంలో కనికరపడి అని అంటున్నాడు. నిజంగా మనము ఆధ్యాత్మిక కుష్ఠరోగంతో ఉన్నాం, మన మీద కనికరపడి దేవుడు మనకు ఆత్మీయ స్వస్థతను ఇచ్చాడు. 42వ వచనం, వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను గనక వాడు శుద్ధుడాయన. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వాని ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. నీ దేహమును యాజకుని కనపరుచుకో. తర్వాత యాజకుడు ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు, యేసు ప్రభు చెప్పిందే చెప్తాడు. కానుకలు, యాజకుడు నియమించిన కానుకలు సమర్పించుకొని. యేసు ప్రభు వారు అక్కడ ఆ కుష్ఠరోగిని నిర్లక్ష్యం చేయలేదు, ఆ అపవిత్రుణ్ణి శుద్ధి చేసి తిరిగి సమాజంలోనికి తీసుకొచ్చాడు. వీడందరికీ వెళ్ళిపోయి చెప్తాడు అతను కలిగిన స్వస్థత గురించి. కాబట్టి యేసు ప్రభువు ఎలా చూస్తున్నాడో, ఏ కనికరముతో చూస్తున్నాడో మనము కూడా అలాంటి కనికరం కలిగిన వారేమై ఉండాలి. దేవుడు నీతో ఏం కోరుకుంటున్నాడు? ప్రేమ, కనికరము కదా కోరుకుంటుంది అని అంటాడు. 9వది పేదవాడి తాకట్టు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో తాకట్టు తీసుకోవడానికి అతనికి ఇంటికి వెళ్ళకూడదంటాడు, బయట నిలవాలంటాడు. ఆ తర్వాత వాడు ఏదైనా తీసుకొచ్చి నీకు ఇచ్చినప్పుడు అది తీసుకోవద్దంటాడు. ఒకవేళ తీసుకున్నా అది సూర్యుడు అస్తమించే లోపు అతనికి ఇచ్చేయాలి అని అంటాడు. ఇది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును అని అంటాడు. ఇక్కడ చూడండి, నీవు అప్పు ఇచ్చినప్పుడు అతని ఇంటిలోనికి వెళ్ళి బలవంతంగా తాకట్టు తీసుకోకూడదు. అతడు బయటికి వస్తేనే తప్ప, అంటే నువ్వు బయట నిలబడాలి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా ఏది తీసుకోవద్దు. అతడు ఇచ్చేది తీసుకోవాలి. ఆ తర్వాత అతనికి అవసరమైనది తిరిగి ఇచ్చేసారు. ఎందుకనంటే పేదవాడు, అతని గౌరవము కాపాడబడాలి. నలుగుట్లోకి ఈడ్చి, బజారులోకి ఈడ్చి మనము ఇష్టం వచ్చినట్టు ఆ ఆర్థిక విషయాల్లో అతనితో మనము వాదించకూడదు. నాకు అప్పులు ఇచ్చిన వారు చాలామంది నన్ను అడిగారు, కానీ నేనైతే ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు ఇచ్చేంత వరకు కొన్ని కఠినమైన పరిస్థితుల్లో తప్ప, అది కూడా మన సహోదరులు అయితే నేను వదిలేశాను. కానీ బయట వాళ్ళ దగ్గర మనము ఈ లేఖనం ఏం చెబుతుంది అనేది మనం చూడాలి. యేసుప్రభు ఏం చెప్తున్నారు? యేసుప్రభు బోధలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని అంటున్నాడు. అలాగనే లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, మీరైతే ఎట్టివారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పేదవాడి తాకట్టు విషయంలో ఆ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కాబట్టి మనం ఎవరెవరిని ఎలా ప్రేమిస్తున్నాం, ఎవరెవరిని ఎలా క్షమిస్తున్నాము అనేది మనము అర్థం చేసుకోవాలి. 10వది తీసుకోబోబడ్డం, కొట్టుకొని పోబడ్డం. తీసుకొని పోబడము, కొట్టుకొని పోబడ్డం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40-41 వచనాలు యేసు ప్రభు వారు ఈ రకంగా చెబుతున్నారు. మత్తయి సువార్త 24:40-41. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇక్కడ మనం చూస్తే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరు పొలంలో ఉన్నారు, ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, ఇద్దరు స్త్రీలు ఇళ్లల్లో ఉన్నారు, ఇద్దరు ఒకే పని చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరిలో మరి ఒకరు తీసుకొని పోబడ్డము, ఒకరేమో జలప్రలయంలో. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలోని నోహు సందర్భాన్ని గమనిస్తే, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ మనం ఇంతకుముందు 40-41 వచనాల్లో మనం చూస్తే తీసుకొని పోబడతామంట. పొలంలో ఇద్దరున్నారు, ఒకరు తీసుకొని పోబడతారు. ఇంట్లో ఇద్దరున్నారు, ఒకరు తీసుకొని పోబడతారు. జలప్రలయం వచ్చినప్పుడు ఏం జరిగింది? కొట్టుకొని పోబడ్డారు, కొట్టుకొని పోయారు అందరూ. తీసుకొని పోబడ్డము, కొట్టుకొని పోబడ్డం. ఇందులో నీవు తీసుకోపోబడే గుంపులో ఉంటావా, కొట్టుకొని పోయే గుంపులో ఉంటావా? ఇది మనము అర్థం చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. నా ఆధ్యాత్మిక జీవితము యేసు ప్రభు వారు నన్ను తీసుకొని పోయే గుంపులో నేను ఉండేలాగా చేస్తుందా, లేకపోతే ఆ తీర్పులో కొట్టుకొని పోయే జలప్రలయంలో ఎలా కొట్టుకొని పోయారో అలాగున కొట్టుకొని పోయే గుంపులో నేను ఉంటున్నానా అనేది స్వపరీక్ష చేసుకోవాలి. 11వది మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని అంటున్నాడు. ఇదే ఈ మెలకువగా ఉండుట అనేదే ఈ మొత్తం చదవబడిన, నేర్చుకున్న, విన్న దానికి అంతటికి కేంద్ర వాక్యం. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక ఆ తేదీ కనుక్కోండి అని అనలేదు. ఏమంటున్నాడు? ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని అంటున్నాడు. మెలకువగా ఉండుట అనంటే అప్రమత్తంగా ఉండడం, నిర్లక్ష్యం చేయకుండా ఉండడం, సిద్ధంగా ఉండడం. అంటే క్రీస్తు రాకడకు ఎదురు చూస్తూ బాధ్యతాయుతంగా జీవించడమే క్రైస్తవ జీవితం. కాబట్టి 11 విషయాలు మనకు ఈ 2 లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయంలో 5వ వచనంలో కుటుంబాన్ని గౌరవించమని, 6వ వచనంలో జీవనాధారాన్ని కాపాడమని, 7వ వచనంలో మనిషి ప్రాణాన్ని గౌరవించమని, 8-9 వచనాల్లో పరిశుద్ధతను కాపాడమని, 10-13 వచనాల్లో పేదవాడి గౌరవాన్ని కాపాడమని నేర్పించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-42లో ఇవన్నీ చేస్తూనే, అంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన విషయాలన్నీ చేస్తూనే మనం ప్రభు రాకడ గురించి సిద్ధపడి ఉండాలి, మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు మనకేమంటున్నాడనంటే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి నా కోసం బ్రతకండి అని అనట్లేదు. దూరంగా వెళ్ళిపోయి ఏ అడవుల్లోనో ఎడారుల్లోనో బ్రతకండి అని అనట్లేదు. ఈ మనిషి అనే సామాజిక వ్యవస్థ నుండి దూరంగా వెళ్ళిపోయి బ్రతకండి అని అనట్లేదు. కానీ ఏమంటున్నాడు? నోవహు కాలంలో ప్రజలు చేసినట్టుగా సాధారణ జీవితంలోనే మనం ఉంటూ ఇప్పుడు వివాహాలు చేసుకుంటున్నాం, కుటుంబ వ్యవస్థ ఉంది, పని ఉంది, ఆహారం సంపాదించుకుంటున్నాం, వ్యాపారం చేస్తూ ఉన్నాం, సామాజిక జీవితం గడుపుతూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ వాళ్ళలాగా మనల్ని చేయకూడదు అంటున్నాడు. ఏం చేయలేదు వాళ్ళు? సాధారణ జీవితం అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు చెయ్యింది ఏంటంటే దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు. ఈరోజు మనము సాధారణ జీవితం, మనము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, కుటుంబ వ్యవస్థ ఉంది, పనులు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం, సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఆ సాధారణ జీవితాన్ని గడుపుతూ
అసాధారణమైన మెలకువతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన అంశం యొక్క టాపిక్ పేరు అదే, సాధారణ జీవితము, అసాధారణమైన మెలకువ. అందరిలాగానే మనము బ్రతుకుతున్నాం. ఇది బ్రతకాలి, దేవుడు మనల్ని ఉంచాడు బ్రతకడానికి ఇలాగున. కానీ దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ మనం ఉండాలి. అందుకే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము అని అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచున్నాడు అని అంటున్నాడు. ఆ తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం 34-36 వచనాలు, 34 నుండి 36, లూకా 21. మీ హృదయములో ఒకవేళ తిండి వల్లనో మత్తు వల్లనో ఐహిక విచారముల వల్లనో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. 35వ వచనంలో అకస్మాత్తుగా వచ్చును అని అంటున్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండడం చెబుతున్నాడు. ఎప్పుడునూ ప్రార్థన చేయొచ్చు. 36 చివరిలో ఎప్పుడునూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడు. ఎందుకు? మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారమగునట్లు అని అంటున్నాడు. మనము కొట్టుకొని పోకుండా, జలప్రలయములో కొట్టుకొని ఎలాగున్నా కొట్టుకొని పోయారో అలాగా కొట్టుకొని పోకుండా మనము నిలబడుటకు ఎప్పుడు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండమని అంటున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు? జలప్రలయము వచ్చినట్టుగా వచ్చి అందరూ కొట్టుకొని పోతారు కాబట్టి ఆ కొట్టుకొని పోయే గుంపులను ఉండకుండా నిలబడే గుంపులో ఉండేలాగా నువ్వు జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని అంటున్నాడు. ఇంకా నువ్వు ఏమేమి సరి చేసుకోవాలో అవన్నీ సరి చేసుకోమని అంటున్నాడు. ఈ భాగము సంఘానికి ఏమి నేర్పిస్తుంది, ఏమి హెచ్చరికిస్తుంది అని అంటే, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, పేదవారి గౌరవాన్ని కాపాడాలి, ఇతరుల బలహీనతను దోపిడీ చేయకూడదు, పరిశుద్ధతను కాపాడాలి, సాధారణ జీవితంలోనే మెలకువ కలిగి ఉండాలి. ఈ హృదయ పరివర్తన కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి కుటుంబాన్ని గౌరవించి మనిషి గౌరవాన్ని కాపాడి ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుని ప్రజలు ఈ భూమిపై ఎలా జీవించాలో నేర్పిస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అదే జీవితాన్ని గడుపుతూ ప్రభు రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలో నేర్పిస్తుంది. కాబట్టి ఈ సూత్రాన్ని మనం పాటిస్తూ ఈ సాధారణ జీవితం, దేవుడు మనకైతే ఏ జీవితం ఇచ్చాడో ఆ జీవితంలో మన పరిశుద్ధతను, సామాజిక పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు, అసాధారణమైనటువంటి మెలకువ కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.